ఆ చిన్నారికేమో చదువుకోవాలన్న ఆశ. కానీ సీటు రాని కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేని సందర్భంలో పత్తి పొలంలో కూలీగా చేరింది జెస్సీ. ఆ విషయం తన దృష్టికి రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఆమె సీటుకు, చదువుకు కూడా భరోసా ఇచ్చి జెస్సీకి అండగా నేనుంటా అని మాటిచ్చారు. మంత్రాలయం మండలం బూదూరుకు చెందిన జెస్సీ దీనస్థితిపై అక్కడున్న అధికారులతో కూడా మాట్లాడారు. జెస్సీకి కేబీవీపీలో సీట్ వస్తుందని, నిశ్చింతగా చదువుకోవాలని లోకేష్ మాటిచ్చారు. పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన ఆ చేతులు పత్తి చేనులో మగ్గటం చాలా బాధాకరమని, విద్యకు పిల్లలను అస్సలు దూరం చేయొద్దని తల్లిదండ్రులను వేడుకున్నారు. పిల్లల భద్రత, భవితకు భరోసానిచ్చే సురక్షిత ప్రదేశం బడికి మించిన ప్లేస్ లేదని లోకేష్ అన్నారు. అలాగే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూడా తమదే అని ఈ సందర్భంలో హామీ ఇస్తూ, చిట్టి తల్లి నువ్వు నిశ్చింతగా చదువుకో, కేబీవీపీలో సీట్ ఇప్పించే బాధ్యత నాది అని తన ఎక్స్ వేదికగా లోకేష్ అయితే పోస్ట్ చేశారు. కేబీవీపీలో సీట్ రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళ్తున్న జెస్సీ కథనం నన్ను కదిలించింది. చదువుకోవాలన్న జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు అని కూడా లోకేష్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇప్పటికే అధికారులతో మాట్లాడాను. ప్రభుత్వ పాఠశాలలు మనం నమ్మే విద్యా మందిరాలు అని చెప్పిన లోకేష్ పిల్లలకు అందిస్తున్న వసతుల వివరాలను కూడా వివరిస్తూ, చక్కని యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్ట్ అన్నీ ఉచితంగా ఇస్తున్నాం. సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నాం. విద్యార్థులకు మంచి నేర్పించి భవిష్యత్తు తీర్చిదిద్దేది బాధ్యత మాది అని కూడా అన్నారు. ఇక మంత్రాలయం మండలం బూదూరుకు చెందిన మీనగ కుమార్, సంతోషమ్మ దంపతులకు 3 సంతానం. వీరి పెద్ద కుమారుడేమో నందవరం ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ 7వ తరగతి చదువుతున్నాడు. ఇక 3వ కుమార్తె మను వాళ్ళ ఊళ్ళోనే ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. ఇక 2వ కుమార్తె జెస్సీ మాత్రం అదే గ్రామంలో 5వ తరగతి పూర్తి చేసింది. కానీ ఆ పైన చదవటానికి ఆ ఊళ్ళో పై తరగతులు లేవు. ఆ కారణంగా వాళ్లను వేరే ఊళ్ళో ఆ అమ్మాయిని చదివించలేక వాళ్ళు కూలీ పనికి వెళ్తున్న అదే పత్తి పొలంలో జెస్సీని కూడా కూలికి తీసుకెళ్తున్నారు. అది విన్న లోకేష్, ఇక మీదట నువ్వు పనిచేయని అవసరం లేదు, బడికి వెళ్ళి చదువుకో అంటూ ఆయన చేసిన సాయం మరెందరినో కదిలించాలని, రాజకీయ నాయకులు కూడా అంతా ఒక్కటే లోకేష్ బాటలో పయనిస్తారని, ఆయన నాయకులే చేయాలని కాదు కదా, మనలో కూడా చాలా మందికి సాయం చేయాలని ఉంటుంది. అలాంటి వారంతా వారికి కలిగినంతలో ఇలాంటి చిన్నారులకు సహాయం చేయాలని మా అభినవ్ భారత్ కూడా కోరుకుంటోంది.